మన జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? బలం ఉన్నవాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, లేదా వేగంగా ముందుకెళ్లేవాళ్ళీ గెలుస్తారని? కాని నిజం అలా కాదు. ఈరోజు అడవిలో జరిగిన 4 చిన్న కథల ద్వారా మన జీవితానికి చాలా పెద్ద సత్యాన్ని తెలుసుకుందాం. గర్వం ఎంత పెద్దదైనా తెలివి ముందు నిలబడలేదని. ఒక పెద్ద అడవి, పచ్చగా, ప్రశాంతంగా, జీవంతో నిండిన ప్రపంచం. ఆ అడవిలో ఒక భారీ ఏనుగుండేది. అది బలమైనది, పెద్దది, కానీ దానికొక పెద్ద లోపముంది, గర్వం. నేనే ఈ అడవిలో గొప్పవాడిని అని అది ఎప్పుడూ అనుకునేది. చిన్న జంతువులను చూసి నవ్వేది, అవమానించేది. ఒకరోజు ఒక చిన్న చీమ తన దారిలో నెమ్మదిగా వెళుతోంది. ఏనుగు దాన్ని చూసి నవ్వింది. అయ్యో, నువ్వా? నీలాంటి చిన్నది నా ముందు నడుస్తుందా? చీమ ఆగింది, నెమ్మదిగా తలెత్తి చూసింది. పెద్దవాడివి కాబట్టి గొప్పవాడివనుకోవద్దు. ఏనుగు కోపంతో నవ్వింది. నిన్ను నేను ఒక్క అడుగుతో నాశనం చేయగలను. చీమ ఏమీ మాట్లాడ్లేదు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఏనుగు ప్రశాంతంగా నిలబడింది. అప్పుడు చీమ నెమ్మదిగా దాని తొండలోకి వెళ్ళింది. అయ్యో, ఏమిటిది? ఏనుగు అల్లాడింది, బాధతో కేకలు వేసింది. దయచేసి బయటికురా. కొన్ని క్షణాల తర్వాత చీమ బయటికి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా చిన్నవాళ్లను తక్కువ అంచనా వేయకూడదని? ఆ రోజు ఏనుగు గర్వం కొంచెం తగ్గింది. అదే అడవిలో ఒక సింహం ఉండేది. అది బలమైనది మాత్రమే కాదు, క్రూరమైనది కూడా. ప్రతిరోజూ జంతువులను చంపుతూ అడవిని భయంతో నింపింది. జంతువులందరూ కలిశారు. ఇలా కొనసాగితే మనం బతకలేం. వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ ఒక జంతువు స్వయంగా వెళ్తుంది. ఒకరోజు కుందేలుకు వంతు వచ్చింది. చిన్నది, బలహీనమైనది, కాని తెలివైనది. అది నెమ్మదిగా వెళ్ళింది. ఉద్దేశపూర్వకంగా ఆలస్యమైంది. సింహం కోపంతో గర్జించింది. ఎందుకు ఆలస్యం? కుందేలుగా చెప్పింది. మార్గంలో ఇంకో సింహం నన్నాపింది. ఇంకో సింహమా? అది చెప్పింది ఇదే అడవి తనదని. సింహం కోపంతో మండిపోయింది. నన్నెవరు ఛాలెంజ్ చేస్తారు? కుందేలు దాన్ని బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో ఇక్కడ ఉంది. సింహం లోపల చూసింది. తన ప్రతిబింబం. అదేనా? అది గర్జించింది. ప్రతిబింబం కూడా గర్జించింది. కోపంతో సింహం దూకింది. బావిలో పడిపోయింది. కుందేలు నెమ్మదిగా నవ్వింది. తెలివి ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు. ఒక ఉదయం అడవిలో నవ్వులు వినిపించాయి. అందరూ ఒకే దిశగా చూస్తున్నారు. ఏదో ఆసక్తికరమైన విషయం జరుగుతోంది. అక్కడ ఒక కుందేలు నిలబడి ఉంది. గర్వంతో, ముఖంలో చిరునవ్వుతో. నేనే వేగంగా పరిగెడతాను. ఈ అడవిలో నన్ను ఓడించగలవారు లేరు. దాని మాటలు విన్న జంతువులందరూ అంగీకరిస్తూ తల ఊపారు. అప్పుడే నెమ్మదిగా ఒక తాబేలు ముందుకు వచ్చింది. నేను పోటీకి వస్తాను. ఆ మాట విన్న వెంటనే అడవి మొత్తం నవ్వులతో మార్మోగింది. ఇది జోక్ కదా? తాబేలు కుందేలుతో పోటీ. కాని తాబేలు మాత్రం నిశ్శబ్దంగా నిలబడింది. దాని కళ్ళలో ఒక నమ్మకం ఉంది. రేసు మొదలైంది. కుందేలు మెరుపులా పరిగెత్తింది. కొన్ని క్షణాల్లోనే చాలా దూరం వెళ్ళిపోయింది. తాబేలు అదే వేగంతో నెమ్మదిగా మొదలుపెట్టింది. ఒక్క అడుగు, మరో అడుగు. కుందేలు వెనక్కి చూసింది. తాబేలు చాలా వెనక ఉంది. ఇంకా చాలా టైముంది. అది ఒక చెట్టు కింద ఆగింది. చల్లని నీడలో పడుకుంది. కొంచెం నిద్రపోతాను, లేచాక కూడా నేను గెలుస్తాను. ఇంకా తాబేలు మాత్రం ఆగలేదు. ఎండైనా, అలసటైనా ఏదీ దాన్ని ఆపలేదు. ఒక్క అడుగు, మరో అడుగు. దాని శ్వాస బరువయింది. కాని దాని నడక ఆగలేదు. చివరికి అది గమ్యానికి చేరుకుంది. తాబేలు
గెలిచింది. కొంతసేపటికి కుందేలు లేచింది. అది చుట్టూ చూసింది. తాబేలు ఎక్కడా? అది పరిగెత్తింది. గమ్యానికి చేరేసరికి అన్నీ అయిపోయాయి. అయ్యో, ఆలస్యమైపోయింది. ఆ రోజు కుందేలు ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. గర్వం మనల్ని నిద్రపోస్తుంది. స్థిరత్వం మనల్ని గెలిపిస్తుంది. మనం వేగంగా వెళ్లడం ముఖ్యం కాదు, ఆగకుండా ముందుకు సాగడం ముఖ్యం. జీవితంలో చిన్న చిన్న అడుగులు కూడా పెద్ద విజయానికి దారితీస్తాయి. ఒక ప్రశాంతమైన ఉదయం, ఒక అందమైన సరస్సు దగ్గర సూర్యకాంతి నీటిమీద మెరుస్తోంది. అక్కడ ఒక నెమలి నిలబడి ఉంది. దాని రెక్కలు వర్ణరంజితంగా మెరిసిపోతున్నాయి. నేనే అందంగా ఉన్నాను, నాలాంటి అందం ఈ అడవిలో ఎవ్వరికీ లేదు. అది గర్వంతో తనను తాను చూసుకుంటోంది. అప్పుడే ఒక కాకి అక్కడికి వచ్చింది. నెమలి దాన్ని చూసి చిన్నగా నవ్వింది. నువ్వు ఎంత నల్లగా ఉన్నావు, నాలాంటి అందం నీకు ఎక్కడుంది? కాకి కాసేపు నిశ్శబ్దంగా నిలబడి చిరునవ్వు నవ్వింది. అవును, నేను అందంగా లేను. నీలాంటి రంగులో నా దగ్గర లేవు. కాని నాకొకటి ఉంది. నేను ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరగలను. నీకు ఆ స్వేచ్ఛ ఉండా? ఆ ప్రశ్న విన్న తర్వాత నెమలి నిశ్శబ్దంగా మారింది. దానికప్పుడు అర్థమైంది, అందం కేవలం చూపుకే, కాని స్వేచ్ఛ అదే నిజమైన జీవితం. ఈ 4 కథలు మనకు ఒకే విషయం చెబుతున్నాయి. ఈ 4 కథలు మనకు ఒకే విషయం చెబుతున్నాయి. గర్వం ఎప్పుడూ మనల్ని కిందకి తీసుకెళ్తుంది. తెలివి, వినయం, సహనం ఇవే మనల్ని నిజంగా పైకి తీసుకెళ్తాయి. మీ జీవితంలో మీరు ఏ కథతో కనెక్ట్ అయ్యారో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని జీవితాన్ని మార్చే కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. ధన్యవాదాలు.